హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ విడుదలైనాయో, సో మనకు పీసీబీ నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత ఏఈలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, డైట్ కాలేజ్ లెక్చర్లకు సంబంధించినటువంటి పోస్టులు, సో మిగతా సీట్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరి జనరల్ స్టడీస్ విభాగం నుంచి దాదాపుగా 15 టాపిక్స్ను కవర్ చేసుకుంటూ మరి వచ్చినటువంటి రీసెంట్గా ఒక బుక్ ఉందండి. సో దాని పేరు రఘుదీపిక జీనియస్ పబ్లికేషన్ నుంచి విడుదలైనటువంటి జనరల్ స్టడీస్ బుక్ అనమాట. సో మొత్తం 4 వాల్యూమ్స్ ఉంటాయన్నమాట. ఈ బుక్కు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ నుంచి 4 వాల్యూమ్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, తర్వాత జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి లాజికల్ రీజనింగ్, అదేవిధంగా బేసిక్స్ ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత ఈ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి వాల్యూమ్ 2లో ఇక్కడ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయన్నమాట. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం, తర్వాత తెలంగాణ సమాజం, కళలు, సాంస్కృతి, సాహిత్యం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి తెలంగాణ ఎకానమీ అండ్ జోగ్రఫీ సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటుగా తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. తర్వాత వాల్యూమ్ 1 వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా వచ్చేసరికి అంతర్జాతీయ సంబంధాలు. సో ఈ గ్రూప్ 1 ఏదైతే గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్స్ అయినా సరే ప్రిపేర్ అవ్వండి. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇక్కడ ఏదైతే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఎక్కువ స్కోరింగ్ చేసేటటువంటి అంశము. అదేవిధంగా జనరల్ స్టడీస్ విభాగం నుంచి ఎవరైతే హైయెస్టెడ్గా స్కోర్ చేస్తారో సో వాళ్లకు ఉద్యోగం వచ్చేటటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. సో ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ మిస్టేక్స్ ఏంటిదంటే జనరల్ స్టడీస్ నుంచి మార్క్స్ కోల్పోతూ ఉంటారు. సో అలాంటి మీకు జరగకుండా ఉండాలనేసి మరి రఘుదీపిక జీనియస్ పబ్లికేషన్ నుంచి మనకు ఒక అద్భుతమైన బుక్ అయితే రావడం జరిగింది. సో ఈ బుక్లో ఇక్కడ ఫస్ట్ వాల్యూమ్ 1 గురించి చూసుకున్నట్లయితే అంతర్జాతీయ సంబంధాల అంశాలైనా సరే, తర్వాత జనరల్ స్టడీస్ మనకు రసాయన శాస్త్రం అయినా సరే, జీవశాస్త్రం సంబంధించినటువంటి, తర్వాత ఏదైతే ఫిజిక్స్ సంబంధించినటువంటి అంశాలు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ. సో రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే రామ్సర్ సైట్స్ కూడా వచ్చినాయి, తర్వాత మిగతా సంబంధించినటువంటి విపత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ, దాంతోపాటు భారతదేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత భారతదేశ భౌతిక సామాజిక ఆర్థిక భౌగోళ శాస్త్రం చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, ఉద్యమము, మరి ప్రభుత్వ పథకాలు, విధానాలు, సోషల్ ఎక్స్క్లూజివ్. సో ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్కు ఈ యొక్క జనరల్ స్టడీస్కు విభాగంకు ఉపయోగపడే విధంగా మరి జీనియస్ పబ్లికేషన్, రఘుదీపిక జీనియస్ పబ్లికేషన్ సంబంధించినటువంటి ఏదైతే బుక్ రిలీజ్ చేయడం జరిగిందో, ఈ 4 వాల్యూమ్స్ సంబంధించినటువంటి బుక్స్ను మీరు కనుక ప్రిపేర్ అయితే సో మీకు ఎక్కువ స్కోర్ చేసేటటువంటి ఇక్కడ స్కోప్ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి టైం కనుక చూసుకున్నట్లయితే మీకు 3 నుంచి 4 మంత్స్ వరకే టైం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 3 నుంచి 4 మంత్స్ కూడా మీరు కేవలము జనరల్ స్టడీస్ మాత్రమే కాకుండా మిగతా సంబంధించినటువంటి సెకండ్ పేపర్ కూడా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ 2 పేపర్లకు ఒకటే టైం, అంటే 3-4 మంత్స్లో మీరు డివైడ్ చేసుకొని చదువుకోవాలన్నమాట. అలాంటిది ఇప్పుడు 3 మంత్స్లోనే మీరు ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి బుక్కులు ఏదైనా ఉందాయా అంటే అది మనకు రఘుదీపిక జీనియస్ పబ్లికేషన్ నుంచి విడుదల చేసినటువంటి జనరల్ స్టడీస్ బుక్ అండి. సో ఈ బుక్కు సంబంధించినటువంటి అంశాల గురించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ అంశాలు ఇచ్చారు, మరి ఎట్లా ఉన్నది ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే వాల్యూమ్ 1 సంబంధించినటువంటి బుక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ విశేష సూచిక చూడండి, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలకు సంబంధించినటువంటి మరి ఐక్యరాజ్యకి సంబంధించినటువంటి అంశాలైనా సరే, తర్వాత జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగిందండి. జీవశాస్త్రం అయినా సరే, తర్వాత భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కూడా మనకు పర్యావరణ సమస్యలు, విపత్తు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటుగా ఇక్కడ వచ్చేసరికి భారత ఆర్థిక సామాజిక అభివృద్ధి, పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలైనా సరే, తర్వాత భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎలా వచ్చినాయి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, నీతి ఆయోగ్ రీసెంట్ రిపోర్ట్స్ ఏంటిది, కేంద్ర బడ్జెట్ రీసెంట్గా విడుదల చేసినటువంటి అంశాలు ఏమున్నాయి అనే దానిపైన కూడా కవర్ చేయడం జరిగింది. భారతదేశ ఉనికి, అదేవిధంగా
ఏదైతే మనకు ఏదైతే ఈ జాగ్రఫీ సంబంధించినటువంటి అంశం ఉన్నదో సో ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్, మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే చరిత్రకు సంబంధించినటువంటి అంశం ఉన్నదో, ఆధునిక భారతదేశ చరిత్ర సంబంధించినటువంటి విషయం, తర్వాత మనకు పాలిటీ సంబంధించినటువంటి అంశాలు కూడా కవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే సామాజిక సోషల్ సంబంధించినటువంటి సోషియాలజీ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి బుక్ సంబంధించినటువంటి ఏదైతే ప్రింటింగ్ ఏ విధంగా ఇచ్చారు, సో మల్టిపుల్ కలర్స్తో ఇక్కడ మీకు చాలా సులువుగా చదివేటటువంటి విధంగా ఇచ్చారనమాట. సో ఈ విధంగా చదివితే ఇంట్రెస్టెడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతిదానికి కూడా హైలైట్ చేశారు చూడండి. సో హైలైట్ చేసినటువంటి అంశాలను కూడా మనము ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి అన్న దానిపైన కూడా ఇట్లా మనం చూసుకోవచ్చు అన్నమాట. దాంతోపాటు ఇక్కడ అంతర్జాతీయ సంబంధించినటువంటి అంశాల్లో యుఎన్ఓ సంబంధించినటువంటి భద్రతా మండలి సంబంధించినటువంటి అంశాలు, సో ఈ విధంగా అన్నీ సంబంధించినటువంటి ఇది ఒకటే కాదు, మనకు ఏదైతే జీవశాస్త్రం సంబంధించినటువంటి డయాగ్రామ్స్తో చాలా విశ్లేషణాత్మకంగా ఇక్కడ ప్రతి అంశం గురించి చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కలర్స్ కూడా మనం చూడవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం ఒక మంచి బుక్ను రిలీజ్ చేయడం జరిగిందని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనమాట. సో దాంతోపాటు మనకు శ్వాసక్రియ వ్యవస్థ అయినా సరే, తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే పంచవర్ష ప్రణాళికల గురించి చెప్తున్నాము, అంటే భారతదేశ ఆర్థిక సంబంధించినటువంటి ఏదైతే ఎకానమీ సంబంధించినటువంటి అంశం గురించి పంచవర్ష ప్రణాళికలు, సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. గాంధీ ప్రణాళిక, తర్వాత ప్రజా ప్రణాళిక, ఈ విధంగా. సో ఈ విధంగా అన్నీ కూడా మనకు సమగ్రమైన బుక్ అండి ఇది. సో తర్వాత వాల్యూమ్ 2 సంబంధించినటువంటి బుక్లో ఏ అంశాలు ఉన్నాయి, వాల్యూమ్ 2లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ 2లో ఏమేమి ఇచ్చారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర. ఇక్కడ చూడొచ్చు ఈ వాల్యూమ్ 2లో మొత్తం కూడా మనకు తెలంగాణ సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి బుక్ వాల్యూమ్ 2. ఇక్కడ తెలంగాణ సామాజిక సంస్కృతి అయినా సరే, తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర అయినా సరే, తర్వాత తెలంగాణ సమాజం, కళలు, అదేవిధంగా సాంస్కృతిక సాహిత్యం అయినా సరే, తెలంగాణ ఎకానమీ, జాగ్రఫీ, తర్వాత తెలంగాణ ప్రభుత్వ పథకాలైనా సరే. సో ఈ విధంగా మనకు మంచిగా ఒక డిజైన్ చేశారనమాట తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు. సో ఈ బుక్ మరి కేవలము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రిపేర్ అవుతున్నటువంటి జనరల్ స్టడీస్ టీజీపీఎస్సీ విడుదల చేసేటటువంటి అన్ని నోటిఫికేషన్స్కి ఉపయోగపడుతుంది అనమాట. సో మనకు ఇప్పుడు డిఈఓ, డైట్ కాలేజ్ లెక్చరర్స్తో కాకుండా ఎస్ఐపిసికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఏదైతే, తర్వాత మిగతా సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ గురుకులాలైనా సరే, సో డైట్ కాలేజ్, తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి, తర్వాత జేఎల్డిఎల్ సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ను కూడా కవర్ చేసుకుంటూ ఇక్కడ సమగ్రంగా ఒక బుక్ను విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనకు హిస్టరీ, తెలంగాణ హిస్టరీ పార్ట్ గురించి చెప్పండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి సార్, ఇక్కడ శాతవాహనుల సమాజం, సామ్రాజ్యం ఇలా ఉంది, ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు, వేముడవాళ్ళ చాళుక్యులు, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్, తర్వాత ఈ ఉద్యమం సంబంధించినటువంటి పార్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉద్యమంలో సంబంధించినటువంటి సమీకరణ దశలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా ఉంది, తెలంగాణ సమాజం, సాంస్కృతి, సాహిత్యం ఏ విధంగా ఉన్నది. సో ఈ విధంగా మనకు ప్రతిదీ కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఇక్కడ స్టూడెంట్స్కు చాలా మంచిగా అర్థమయ్యేటటువంటి రీతిలో ఈ యొక్క బుక్ను అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనం చూసుకున్నట్లయితే ఆ శాసనాలకు సంబంధించినటువంటి శాసనకర్తలు ఎవరెవరు అన్నీ కూడా ఒకే దగ్గర, మరి తర్వాత మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇవ్వడం జరిగిందనమాట. సో తర్వాత వచ్చేసరికి విష్ణుకుండిలకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత విష్ణుకుండిలకు సంబంధించినటువంటి మొత్తం సమాచారం, వాళ్ళ యొక్క స్థాపకుడు, తర్వాత గొప్పవాడు ఎవరు, తర్వాత చిహ్నం సంబంధించినటువంటి భాష అయినా సరే, మతం అయినా సరే, కులం, రాజధానులు, ఇవన్నీ కూడా ఒకే దగ్గర. ఇలాంటి అన్నీ కూడా ప్రతి అంశం కూడా క్రోడీకరిస్తూ చాలా సమగ్రంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు ఉద్యమం సంబంధించినటువంటి అంశాలైనా సరే, మిగతా సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్లకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ చూడొచ్చండి, మనకు వాల్యూమ్ 3 సంబంధించినటువంటి బుక్ కనుక చూసుకున్నట్లయితే, సో ప్రధానంగా ఇక్కడ లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ గురించి ఇక్కడ ఎక్కువగా
ఇక్కడ చర్చిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ బుక్కు సంబంధించినటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలు. సో తర్వాత ఎస్ఐపిసికి ఉపయోగపడేటటువంటి చాలా మీరు చూడొచ్చు ఎక్కువ స్కోపు ఎస్ఐపిసి వాళ్ళకు రీజనింగ్ సంబంధించినటువంటి ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి. తర్వాత ఇక్కడ మనకు జనరల్ స్టడీస్లో దాదాపుగా రీజనింగ్ సంబంధించినటువంటి కూడా 20 మార్కులు పైగా వస్తాయి అన్నమాట. సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అంతగా ప్రయారిటీ ఉంటుంది. ఈవెన్ ఇంగ్లీష్ కూడా దాదాపుగా 15 నుంచి 20 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. దాదాపు 40 మార్క్స్ వరకు ఈ యొక్క బుక్ నుంచే కవర్ చేసేటటువంటి విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక్కడ ఇంగ్లీష్ కూడా ప్రతిదానికి కూడా ఇంగ్లీష్ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్ సంబంధించినటువంటి బేసిక్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఉంటుంది, నౌన్ ప్రొనౌన్ సంబంధించినటువంటి అంశాలు. సో తర్వాత ఇవన్నీ కూడా వెకాబులరీతో ఇస్తూ ఈ యొక్క వాల్యూమ్ 3 అంశం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాల్యూమ్ 4లో ఏమి ఇచ్చారు అన్న దానిపైన కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగిందండి. సో కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. మనకు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కు ఎక్కువగా మార్క్స్ తెచ్చేటటువంటి అంశం ఏంటిదంటే సో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు. ఈ కరెంట్ అఫైర్స్లో మరి ఏ అంశాలు కనుక ఇక్కడ ఇచ్చారంటే ప్రధానంగా నియామకాలు, పురస్కారాలు, వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు, జాతీయ అంశాలు, కరెంట్ పాలిటీ అంశాలు, క్రీడల్లో అంశాలు, సో ఆర్థిక అంశాలు, సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి తెలంగాణ అంశాలు, బుక్స్ కానీ, దినోత్సవం కానీ, అబ్రివేషన్స్ కానీ, సదస్సులు కానీ, నియామకాలు కానీ, సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఈ 4 బుక్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 బుక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవరైతే ఈ జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి అంశాలపైన గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐపిసి మిగతా సంబంధించినటువంటి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు ఒక మంచి బుక్ అయితే విడుదల చేయడం జరిగింది. సో జీనియస్ పబ్లికేషన్ నుంచి రఘుదీపక సార్ వాళ్ళు. సో ఈ బుక్ని ఎట్లా పర్చేస్ చేయాలి అంటే ఇక్కడ మనకు రఘుదీపక జీనియస్ పబ్లికేషన్ యాప్ ఉంటుందండి. సో మీరు ప్లే స్టోర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకొని దాంట్లోనే మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు. సార్ని కూడా మీరు ఇక్కడ కన్సల్ట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇది మనకు గ్రూప్ 1, ఈవెన్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాబోయేటటువంటి నోటిఫికేషన్స్తో పాటు ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉపయోగపడేటటువంటి జనరల్ స్టడీస్ నుంచి ఒక మంచి బుక్కు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి బుక్ని చూసే ప్రయత్నం చేయండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.